నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన ఘట్టం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది అభ్యర్థుల భవితత్వం ఇక ఈవీఎంలలో నిక్షిప్తమైంది పోలింగ్ కేంద్రాల ప్రిసైడింగ్ అధికారులు వాటిని ఆర్వోల సమక్షంలో సీజ్ చేశారు అనంతరం సిబ్బంది అట్టి ఈవీఎంలను కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంకు తరలించగా అధికారులు వాటిని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు ఈ నెల 14న కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు ఇక బైపోల్ కు సంబంధించిన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు 50.18% నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు అంటే కేవలం సగం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సరళిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు బై ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలవబోతుందన్నారు ప్రజలు పెద్ద ఎత్తున హస్తం పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు ఇచ్చినట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు వెల్లడిస్తున్నాయని తెలిపారు ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు తమని ముందుకు నడిపించారన్న మహేష్ గౌడ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు తమ అభ్యర్థి మద్దతు తెలపటమే ఇక ఇందుకు నిదర్శనమన్నారు నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి మద్దతునిచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం మా నాయకుల ద్వారా తెలుస్తూ ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కొరకు కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు అనునిత్యం ఈ ఎన్నికని పర్యవేక్షిస్తూ అందరికీ సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపించినారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్స్ అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వై సేవాదళతో పాటు వివిధ డిపార్ట్మెంట్ల యొక్క చైర్మన్లు అందరూ కూడా ఈ నెల రోజులుగా ప్రజలకి మేమిచ్చిన అభివృద్ధి సంక్షేమాన్ని చెప్పడంలో విజయవంతమైనారు ప్రజలు మేమిస్తున్న సంక్షేమం పట్ల మేమిస్తున్న అభివృద్ధి పట్ల సంతోషంగా ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది ఏది ఏమైనా మంచి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారనేటువంటి ఆశ ఉంది ఇక్కడ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పీసీసీ తరఫున ధన్యవాదములు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి